హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రాసిన నారీ నారీ నడుమ మురారి కథ 5వ భాగం, ఆఖరి భాగం నా మాటల్లో. రేణు విద్యను కూడా పెళ్లి చేసుకోమని కృష్ణకుమార్ చెప్తుంది కదా, అక్కడి వరకు కథ విన్నాము. ఇక కథ ఇలా ముందుకు సాగుతుంది. మొహంలో మాత్రం ఆ బిగుతనం తగ్గించలేదు. అదే రేణు, ప్లీజ్, నీ మనసు మారినట్లేగా అన్నాడు అమాయకంగా అడుగుతూ. లేదు, ఇవాళ అక్కని కూడా పిలిచాను, తన ముందే తేల్చేస్తాను అంది మనసులో ఒకవైపు నవ్వుకుంటూ. వీళ్ళ మాటలు వింటూ హాల్లోకి వచ్చింది విద్యావతి. ఆమెను చూడాలంటేనే ఇబ్బంది పడ్డాడు కృష్ణకుమార్. దీనికంతటికీ తనే మూల కారణం. ఏమీ ఎరుగని నంగనాచిలా ఎలా చూస్తుందో చూడు అనుకున్నాడు మనసులో. చాలా కోపంగా ఉంది ఆమె మీద. రేణు కూడా ఎత్తుకు పై ఎత్తు ఆలోచిస్తోంది. ఇక లాభం లేదనుకుని అతని కాళ్లపై పడింది. సినిమా స్టైల్లో ప్రాధేయపడింది. నేను మన వివాహ జీవితంలో ఈ ఒక్క కోరికే కదండి కోరింది, అది కూడా మీరు తీర్చకపోతే ఎలాగండి అంటూ ముక్కు గట్టిగా చీర్తూ అంది. అయోమయంలో పడ్డాడు కృష్ణకుమార్. ఎందుకు తనకే ఇలా ఇంత పెద్ద సమస్య? దీన్ని ఎలా ఎదుర్కోవటం? తప్పించుకు తిరిగే కంటే ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం మేలు అనుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. ఇద్దరిని కూర్చోమన్నాడు. విద్యావతి వైపు సూటిగా చూస్తూ భయపెడుతున్నట్లు మొహం పెట్టి, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. కనుబొమ్మలు పైకెత్తి విలన్లా చూడాలనుకున్నాడు. కానీ అవి సహకరించలేదు. మనసులో ఇష్టం లేదు అని చెప్పాలని తన ఇష్టదేవతలందరినీ 6 రాగంలో ప్రార్థించాడు. కానీ అతని రాగంలో ఎక్కడో ఏదో లోపం వినిపించింది దేవతలకి. అతని అభీష్టానికి వ్యతిరేకంగా విద్యావతి చక్కగా తలూపింది. ఆమె వాలుజడలో మల్లెపూలు కూడా నవ్వుతూ పలకరించాయి. చాలా ఇష్టం అని నోటితో కూడా చెప్పింది. అదేదో చిన్నపిల్లలు పిప్పర్మెంట్ అంటే చాలా ఇష్టం అని చెప్పినట్లు. భగవంతుడా, ఇక నాకేంటి దిక్కు అని దిక్కులు పిక్కటిల్లేలాగా మనసులోనే అరిచాడు. అంతులేని అతని ఆవేదన అరణ్యరోదనే అయిపోయింది. అంతా అయిపోయింది. తను ఒంటరిగా మిగిలిపోయాడు. తన జీవన నావ ముక్కలైపోయింది అనుకున్నాడు. రేణు వారంలోనే తన బలాన్ని కూడగట్టుకుంది. సైన్యాన్ని మోహరించింది. ఒకవైపు రేణు పేరెంట్స్ చెప్పారు కృష్ణకుమార్కి విద్యావతిని పెళ్లి చేసుకోమని. కృష్ణకుమార్ పేరెంట్స్ నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. చేసుకోరా అబ్బాయి, రేణు చెప్పినట్లు అని. ఇక చిన్నపిల్లలు మోహిత్, శ్రీకాంత్, శ్రీష వాళ్లకు వచ్చిన భాషలో వాళ్ళు చెప్పారు. లోకమంతా ఒకవైపు, తానొక్కడే ఇంకోవైపు ఉన్నట్లు ఫీల్ అయ్యాడు. మరీ సాగదీస్తే రేణు తన మీద ఇంకో నవల రాసి పాఠకలోకాన్ని కూడా తనకి సపోర్ట్ తెచ్చుకునేటట్లుంది. అన్ని విధాలా ఆలోచించాడు. ఇప్పటికిప్పుడు మాయమై సన్యాసం తీసుకొని కనిపించకుండా హిమాలయాలకి వెళ్ళిపోతే అన్న ఆలోచన కూడా వచ్చింది. అమ్మో, తల్లి లాంటి నా బ్యాంకును వదిలి వెళ్ళిపోవటమే. ఆ ఆలోచన భరించలేకపోయాడు. తన బ్యాంకుకు చేయాల్సింది ఎంతో ఉంది. తల్లి రుణం తీర్చుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఏదైతే అదవుతుంది. ఇప్పటి వరకు జీవితంలో మంచి జరిగింది. ఇక ముందు కూడా అలాగే అవుతుందేమో అన్న నమ్మకం తనకుంది. రేణు పట్టుబట్టినట్లుగా రేపు విద్యావతితో తన పెళ్లి జరిగితే అన్న ఆలోచన అతన్ని ప్రశాంతంగా నిద్రపోనీయటం లేదు. దీంతో కృష్ణకుమార్ మనసుకు తగిలిన గాయాలు తీవ్రం కావటంతో 1 వారం సెలవు పెట్టి తన రూమ్కి పరిమితమయ్యాడు. ఎప్పుడూ ట్రిమ్గా ఉండే అతను గడ్డాలు పెంచేశాడు గుర్తుపట్టలేనట్లుగా. ఇలా ఎంతకాలం? ఏమైతే అదయింది అని తెగించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. రేణుని పిలిచి చెప్పేశాడు, ఇక నీ ఇష్టం అంటూ. కండిషన్ ఏంటంటే పెళ్ళి ఎవరికీ తెలియకుండా, తన పరువు పోకుండా సీదా సాదాగా జనం అంతగా రాని గుడిలో జరగాలని నివేదించుకున్నాడు. ఇలాంటి పెళ్ళి ఈ వయసులో జనం చూస్తే ఎంత తలవంపు తనకు అనుకున్నాడు. విద్యతో పెళ్లికి కృష్ణకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో యురేకా అంటూ ఎగిరి గంతేసింది రేణు. అనుకున్నదే తడవు పంతులు గారికి కబురు పెట్టింది. భర్తవి విద్యవి నక్షత్రాలు చూసి మంచి పెళ్లి ముహూర్తం పెట్టమని అడిగింది. పంతులు గారు అనుమానంగా ఇద్దరి వయసు అడిగాడు. రేణుక చెప్పిన వయసు వివరాలు విని మనసులో పెద్దగా నవ్వుకొని, ఇంత పెద్దవారికి జాతకాలు నక్షత్రాలు ఎందుకమ్మా, అందులోనూ ఇద్దరికీ 2వ పెళ్ళాయే, ఏ పట్టింపులు అవసరం లేదు అంటూ, వచ్చే వారం దివ్యమైన ముహూర్తం ఉంది, చక్కగా ఇద్దరికీ పెళ్లి చేసేయండి అని చెప్పాడు. ఎంత సంభావన అడగచ్చో మనసులో లెక్కలేసుకుంటున్నాడు. దగ్గరలో ముహూర్తం అనేసరికి రేణు ఎగిరి గంతేసింది.
తన కోరిక నిర్విఘ్నంగా నెరవేరే సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఆమెకు మిక్కిలి ఆనందం కలిగింది. పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. రేణు అంతా తానై పనులు పురమాయిస్తోంది అందరికీ. అవన్నీ చూస్తున్న కృష్ణకుమార్ అయోమయంగా చూస్తుంటే రేణు అతన్ని హుషారు చేస్తూ, కాస్త నవ్వండి, ఇది మీ పెళ్ళి, మీరే అలా ఉంటే ఎలా అంటూ కొంటెగా కన్నుగీటుతూ నవ్వుతోంది. కృష్ణకుమార్కి ఏదో జరుగుతూ ఉందని తెలుస్తోంది. కానీ ఇది కళ నిజమా అన్న మీమాంస అతన్ని ఇంకా వదలలేదు. ఈ వయసులో నాకు పెళ్ళేంటి దేవుడా అని మాటి మాటికి పైకి చూస్తున్నాడు. అక్కడ దేవుడు కనపడతాడేమో అని. రేణు కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. కేవలం దండలు మార్చుకుంటాం రా రేణు అంటూ. ఈ వయసులో ఇంత పెళ్లి తతంగం అవసరం లేదని మరీ మరీ చెప్పాడు. అతనికి చాలా ఇబ్బందిగా ఉంది ఇదంతా. రేణుకి కృష్ణకుమార్ బలహీనత తెలుసుగా. అతను చుబుకం పట్టుకొని, మా తండ్రివి కదూ, మా బుజ్జివి కదూ, ఈ ఒక్కసారికి నేను చెప్పినట్లు చెయ్యండి అని లాలనగా అడిగింది. రేణు అలా అనేసరికి ఇక మాటలు పెంచలేకపోయాడు. మనసును తన బ్యాంక్లో వదిలేసి శరీరాన్ని రేణుకు అప్పగించాడు. నువ్వేం చెప్తే అలా చేస్తా అంటూ. అతనికి వాదనలు పెద్దగా నచ్చవు, అందులోనూ తన ముద్దుల భార్య రేణుతో. అలా రేణు ఇరుపక్షాలకి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. గుళ్ళో పెళ్ళైనా బయట ఒక పెద్ద బ్యానర్ కట్టించింది రేణు, విద్యా వెడ్స్ కృష్ణ అని. అందులో కృష్ణకుమార్ విద్యల యుక్త వయసు ఫోటోలు ప్రింట్ చేయించింది. ఎలా ఉంది అని అడిగింది కృష్ణకుమార్ని ఆ బ్యానర్ చూపించి. ఏడవలేక నవ్వాడు. బాగుంది అన్నట్లు తల ఊపాడు. అతనికి ఓపిక పూర్తిగా నశించిపోయింది. రజనీకాంత్ సినిమాలో రోబోలో మారిపోయాడు. పెళ్లి జరిపిస్తూ ఉన్న పురోహితుడికి మంత్రాలు చదువుతూ ఉన్నంతసేపు బోలెడు సందేహాలు వచ్చాయి. రేణు అటూ ఇటూ తిరుగుతూ తనే అంతా హడావుడి చేస్తుంటే ఉండబట్టలేక కృష్ణకుమార్ని అడిగాడు. ఎవరండి ఆవిడ, మీ చెల్లెలు గారా అని. అంత దుఃఖంలోనూ చెప్పాడు కృష్ణకుమార్. ఆమె తన మొదటి భార్య అని. అని మూర్చిపోయినంత పనిచేశాడు పురోహితుడు. అబ్బా, ఎంత అదృష్టవంతుడివయ్యా నువ్వు, ఇలా దగ్గరుండి పెళ్లి చేసే భార్య దొరకటం నా భూతో నా భవిష్యత్ అన్నాడు. ఏది నీ చెయ్యి చూపించు, ఇంకా ఎన్ని పెళ్లి యోగాలున్నాయో చూస్తాను అన్నాడు. మీ తల్లిదండ్రులు పెట్టిన పేరును సార్థకం చేస్తున్నావన్నమాట, శుభం అని దీవించాడు. అసలే మనసులో మండుతున్న కృష్ణకుమార్ పురోహితుడిపై చిరాకు పడ్డాడు. పక్కనే ఉన్న విద్యావతి అతన్నే చూస్తూ అంతా గమనిస్తూ నవ్వుకుంటోంది పెదాల చాటున. రేణు ఊరుకోకుండా వెబ్ కాస్టింగ్ కూడా చేయించింది పెళ్లి తంతుని. అమెరికాలో ఉన్న తన కొడుకు మోహిత్, విద్య కూతురు శ్రీష ఆద్యంతం పరికిస్తూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని హుషారు చేస్తున్నారు. శ్రీష కూడా కృష్ణకుమార్ని డాడీ అని పిలవటం మొదలుపెట్టింది అప్పుడే. విద్య కొడుకు శ్రీకాంత్ పెళ్లి పనుల్లో రేణుకి కుడి ఎడమ 2 భుజాలు తానే అయి చకచకా పనులు చేస్తున్నాడు. మధ్య మధ్యలో డాడీ అంటూ కృష్ణకుమార్ని పిలుస్తున్నాడు. అప్పటికి ఇంకా విద్య మెడలో తాళి కట్టనే లేదు. మధ్య మధ్యలో ఏమండి ఇలా చేయండి అలా చేయండి అంటూ విద్య చెప్తోంది పురోహితుడు చెయ్యమన్నవి. యాంత్రికంగా చేస్తున్నాడు. విధి ఎందుకో నాపై పగపట్టింది అని మాత్రం మనసులో పదే పదే అనుకుంటున్నాడు. విద్యకు పెళ్లికూతురు అలంకారం చాలా స్పెషల్గా చేయించింది రేణు దగ్గరుండి. విద్య ముక్కు సంపెంగలా నాజూగ్గా అందంగా ఉంటుంది. రేణుకి ఆ అందానికి ఆభరణం అద్దాలని ఎప్పటి నుండో కోరిక. అందుకే విద్య ముక్కును కుట్టించి ఒక చక్కని రవ్వల ముక్కు పుడక చేయించి అలంకరించింది. ఆమె అందమైన పాపిటికి ఓ ఎర్రరాళ్ల పాపిటి బిళ్ళ పొదిగింది. విద్య స్మాల్ టైల్ స్పెషల్గా వేయించి అందులో చామంతి బిళ్ళ పొదిగింది. ఓ బుట్టెడు మల్లెపూలు జడలో తురిమింది. అక్క, నీ జడ బాగుంటుంది అంటూ ఖరీదైన కంచిపట్టు చీర పెద్ద జరీ అంచు ఉన్నది కట్టించింది. విద్యావతి వద్దు వద్దు అంటున్నా పెళ్లి కూతురు స్పెషల్ మేకప్ చేయించింది. అందులో మిలమిలా మెరిసిపోతున్న విద్యను చూసి చాలా ముద్దొస్తున్నావక్క అంటూ బుగ్గపై సుతారంగా ఒక ముద్దు పెట్టింది. చాటుకు తీసుకెళ్లి దిష్టి తీయించింది. రేణు అలా చేసేసరికి విద్య ఎర్రని బుగ్గల్లో కెంపులు తొంగి చూశాయి. అందరి కళ్ళు ఆమె నాజూకు వయ్యారం పైనే తొణికిసలాడుతున్నాయి. పెళ్లి పిట్టలపై విద్య పక్కనే కూర్చున్న కృష్ణకుమార్ని ఆమె అందాలు చూపు తెప్పుకొనియటం లేదు. ఏదైనా వింత జరిగి ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని మాటి మాటికి అటూ ఇటూ చూస్తున్నాడు. అతను అలా చూడటం గమనించిన పురోహితుడు, ఏం నాయనా, ఇంకా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ రావాలా అని సందేహంగా అడిగాడు. అతనికి ఈ పెళ్ళి ఓ తమాషాగా ఉంది. మంత్రాలు చదువుతూ కృష్ణకుమార్ వైపు చూస్తూ ఆద్యంతం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ముహూర్తం దగ్గర పడింది. తాళి తీసుకొని కట్టునాయనా అన్నాడు పురోహితుడు కృష్ణకుమార్ ఎంతకో తీసుకోకపోయేసరికి. రేణు ప్రేమగా గదమాయించింది. తాళి తీసుకొని అక్క మెడలో కట్టండి అంటూ. ఇక తప్పలేదు. విద్య మెడలో 3 ముళ్ళు వేసేటప్పుడు కొరకొరా చూశాడు ఆమెని.
కోర్స్ ఆమె తన వైపు చూడనప్పుడు అనుకోండి, ఎంత తెలియకూడదనుకున్నా అందరికీ ఇట్టే తెలిసిపోతాయి ఇలాంటి విషయాలు. అలా కృష్ణకుమార్ పెళ్లి విషయం క్షణాల్లో వైరల్ అయిపోయింది. యూట్యూబ్లో వీడియో పెట్టుంటే 1 మిలియన్ వ్యూస్ వచ్చేవి. పెళ్లితోటే రేణు ఆగలేదు. ఆ తర్వాత కార్యక్రమాలకు కూడా నడుం కట్టింది దగ్గరుండి. వద్దు వద్దు అంటున్న కృష్ణకుమార్ శోభనం రూంలోకి బలవంతంగా తొయ్యబడ్డాడు. లోపలికి వెళ్ళగానే కళ్ళు తిరిగాయి అతనికి. తమ బెడ్రూమ్ని మొత్తం మల్లెపూలతో నింపేసింది రేణు. తెల్ల చీరలో గుప్పెడు మల్లెపూలు సిగలో పెట్టుకొని పెళ్లి శోభతో మంచంపై కూర్చున్న విద్య అపరంజి బొమ్మలా వెలిగిపోతుంది. ఆమెను చూసి ఒక్క క్షణం కన్నార్పడం మర్చిపోయాడు. అంతలోనే సర్దుకున్నాడు. పెళ్ళైతే చేసింది కానీ రేణు ఇది తన చేతుల్లోనేగా ఉంది అనుకుంటూ విద్య వైపు చూడకుండా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని బ్యాంకు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మనసును ఎలాగైనా మరల్చుకోవాలని. ఇదిగోండి మీకు ఇష్టమైన స్వీట్ అంటూ ఇచ్చింది విద్య. అటువైపు చూడలేదు. చూస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. ఏంటి కోపమా నా మీద అంటూ కృష్ణకుమార్ని అడిగింది. నీ మీదేం కోపం లేదు అన్నాడు. మరి ఎందుకు ఆ బింకం? మీకు ఇష్టం లేకుండా ఏదీ తీసుకోను మీ దగ్గర నుంచి, సరేనా అంది బేలగా. ఈ విషయంలో నా తప్పేమన్నా ఉంటే మన్నించండి నన్ను అంది అతని పాదాలు తాకుతూ. ఇంకేముంది, కరిగిపోయాడు కృష్ణకుమార్. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. నీ మీదేం కోపం లేదురా విద్దు అన్నాడు. ఆ విద్దు అన్న లాలింపు పిలుపుకి విద్యకి ఎంతో హాయిగా అనిపించింది. తనని దగ్గరకు తీసుకున్న అతని పెదాలపై తన పెదాలను అద్దింది పరవశంగా. వివసుడైపోయాడు కృష్ణకుమార్. ఇక ఆగలేదు అతను. విద్యావతి అందాలు అతన్ని చుట్టేశాయి, ఉక్కిరి బిక్కిరి చేశాయి. మల్లె తీగలా తనను చుట్టుకున్న ఆమెని ఆశాంతం ఆక్రమించుకొని ఆనందపు కంచెలకి తీసుకెళ్లాడు. మొదటి రాత్రే కాదు, 3 రాత్రులు 3 నిమిషాల్లో కరిగిపోయాయి వారిద్దరి మధ్య. 10 ఏళ్ల క్రితం తన హృదయాన్ని లాలిత్యంగా స్పృశించి మౌనంగా నిద్రిస్తున్న విద్య నేడు తన అర్ధాంగి. విద్యతో పెళ్లి విషయంలో రేణు మీద బాగా కోపం వచ్చినా విద్యతో గడిపిన 3 రాత్రుల మొదటి క్షణాల్లో కృష్ణకుమార్ శాంతించాడు. విద్యుతో పుష్పక విమానంలో స్వర్గాన్ని వేల సార్లు చుట్టేశాడు ఆ కొద్ది గంటల్లోనే. తనకిష్టమైన విద్య వాలుజడతో చాలాసార్లు ఆడుకున్నాడు చిలిపిగా. వాళ్ళిద్దరి ఏకాంతానికి ఏ మాత్రం భంగం కలగకూడదని వాళ్ళు బయటికి రాకుండా రేణు టిఫిన్స్, కాఫీ, భోజనం అన్నీ గదిలోపలికి పంపించింది. మరి రేణు రచయిత్రి కదా, అన్నీ సునిశితంగా ఆలోచించి చేస్తుంది కదా. ఎలా తెలిసిందో కృష్ణకుమార్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది విద్యతో అతని పెళ్లి విషయం. ముఖ్యంగా శైలజకి తెలిసింది. గంటకి లండన్ నుంచి ఫోన్ చేసి ఆట పట్టించింది. ఏంట్రా ఇప్పటిదాకా నువ్వు మా రామ్కుమార్ అనుకుంటే నిజంగానే కృష్ణకుమార్ అయ్యావు అని ఒకటే ఈకైకలు పకపకలు. శైలజ హాస్యాన్ని ఓపిగ్గా భరించాడు తప్పదన్నట్లుగా. తన రేణు కోసమే కదా ఇదంతా అని సర్ది చెప్పుకున్నాడు మనసులో. అంతకంటే ఇంకేం చేయగలడు పాపం. ఇద్దరు భార్యల ముద్దు మురిపాలు బాగా ఎక్కువై అంత ప్రేమను ఒడిసిపట్టడం కృష్ణకుమార్ కష్టమవుతోంది. వాళ్ల అనురాగం ఆప్యాయతల నడుమ ఊపిరాటం లేదు. ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఓ వారం తర్వాత ఏకాంతంలో విద్యావతి అసలు విషయం చెప్పింది కృష్ణకుమార్కి. రేణుకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. 3rd స్టేజ్లో ఉంది. బ్రతికేది కొద్ది కాలమే అని రిపోర్ట్స్ చెప్పాయి. ఆవిడ డాక్టర్స్ని కూడా అప్రోచ్ కాలేదు. ఎక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తారో అని. మన పెళ్ళైతే కానీ ట్రీట్మెంట్ చేయించుకోను అని అందరితో ఖరాఖండిగా చెప్పింది. మీకు ఈ విషయం చెప్పొద్దని మా అందరి చేత ఒట్టేయించుకుంది కూడా. అందుకే మీకు ఎవ్వరం చెప్పలేదు అంది. విద్య చెప్పిన ఆ వార్తకి తన కింద భూమి కుంగిపోయి తాను అందులో పడిపోయినట్లు కుంగిపోయాడు కృష్ణకుమార్. అతని బాధ వర్ణనాతీతం. తన కోసం ఇంత చేసిందా రేణు? అంతా దాచిపెట్టి తన జీవితం బాగుండాలని తన అనారోగ్యాన్ని కూడా చెప్పలేదా? అయ్యో రేణు, ఎంత పని చేశావు అనుకున్నాడు. ఎలాగైనా తన రేణును కాపాడుకోవాలి అని ఆమె టెస్ట్ చేయించుకున్న హాస్పిటల్కి వెళ్ళాడు ఒక్కడే, ఎవ్వరికీ చెప్పకుండా. పేరు వివరాలు చెప్పాడు రిసెప్షన్లో. రిసెప్షనిస్ట్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసింది కంప్యూటర్లో. సారీ సార్, మేమే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాము. రేణు మేడం గారి ఫోన్ నెంబర్ మా రికార్డ్స్లో మిస్ అయింది, అందుకే చెప్పలేకపోయాం. నిజానికి ఆ రోజు 2 రేణుక పేర్లు ఉండేవాళ్ళు వచ్చారు టెస్ట్ కోసం. మీ మిసెస్ పేరు ఎం రేణుక, కానీ క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఎన్ రేణుకి. మీ మిసెస్కి ఏ ఇబ్బంది లేదు, ఆవిడ ఆరోగ్యం నార్మల్గానే ఉంది. వీఆర్ రియల్లీ వెరీ సారీ సార్. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడో కానీ మా హాస్పిటల్లో జరగవు అంది. హమ్మయ్య అనుకుంటూ ఒకసారి పైకి చూసి భగవంతునికి మనసులోనే నమస్కారం చేశాడు. రేణుకి ఏ ప్రమాదము లేదని తెలిసిన తర్వాత.
అతనికి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. ఆమెకి ఏ ఆరోగ్య సమస్య లేదని తెలుస్తూనే మితిమీరిన ప్రేమ ఎంతకు దారి తీస్తుందో అప్పుడు అర్థమైంది కృష్ణకుమార్కి. ఒక ఫాల్స్ రిపోర్ట్ తమ జీవితాలనే మార్చేసింది. రేణు తనకేదో జరిగిపోతుంది, తన జీవితం ముగిసిపోతుంది, తన భర్త ఏమైపోతాడో అని తను ఉండగానే విద్యతో తన పెళ్లి జరిపించి తనని సుఖంగా ఉంచాలని ఆశపడింది. రేణుకి తన పైన ఉన్న ప్రేమకి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఎవ్వరూ చూడకుండా కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని హాస్పిటల్ నుంచి బయటకొచ్చాడు ఆనందంగా. ఇక తదుపరి కర్తవ్యం ఏమిటా అని ఆలోచించాడు. 2 కేజీల స్వీట్స్ ప్యాక్ చేయించి 20 మూరల మల్లెపూలు కొని ఇంటికెళ్ళాడు. ఇంట్లో కాలు పెడుతూనే రేణు, విద్య ఇద్దరు ఎదురొచ్చారు. రేణు కూడా రోజు మల్లెపూలు పెట్టుకోవడం అలవాటు చేసింది విద్య. కృష్ణకుమార్కి ఒక్క మల్లెపూలతోనే తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడు 2 అంటే అమ్మో అనుకున్నాడు భవిష్యత్తు తలుచుకొని. ఎక్కడికెళ్ళారండి ఆదివారం పూట కూడా, ఇంతసేపు అయింది అని కంగారు పడుతూ అతని చేతిలోని స్వీట్సు మల్లెపూలు అందుకుంది రేణు. ఎందుకు ఇవన్నీ తెచ్చారిప్పుడు అంటూ. చెప్తా తీరిగ్గా చెప్తా అన్నాడు కృష్ణకుమార్ వాళ్ళిద్దరినీ ఉత్కంఠలోకి నెట్టేస్తూ. విద్యని పిలిచి రాత్రి 8 గంటలకి రేణు పేరెంట్స్ని, తన పేరెంట్స్ని, పిల్లల్ని, అతి ముఖ్యంగా శైలజని జూమ్లో వీడియో కాన్ఫరెన్స్కి పిలవమన్నాడు. రేణు, విద్యలకి అర్థం కాలేదు ఎందుకబ్బా ఈ వీడియో కాన్ఫరెన్స్ అని. అందరికీ వాట్సాప్లో మెసేజ్ ఇచ్చారు. అందరూ అడిగారు ఎందుకు అని. ఏమో తెలియదు, ఆయన సస్పెన్స్లో ఉంచారు అన్నారు. శైలజ ఆగే రకం కాదు కదా. ఒరే కృష్ణ ఎందుకురా వీడియో కాన్ఫరెన్స్ అని వాట్సాప్లో బోలెడు మెసేజ్లు పెట్టింది అప్పటికే. చెప్తా వెయిట్ చేయి అప్పటి వరకు అని రిప్లై ఇచ్చాడు. కాలం భారంగా గడుస్తోంది విద్య, రేణు ఇద్దరికి. అంతా మౌనంగా అర్థం కానట్లు ఏం జరుగుతుందో అన్నట్లు ఊపిరి బిగబట్టి ఉన్నారు సాయంత్రం 8 వరకు. పిల్లలు కూడా తల్లులను సతాయించారు. వాట్సాప్లో ఏంటి మమ్మీ ఎందుకు అంటూ. ఏమోరా తెలీదు అని రిప్లై ఇచ్చారు ఇద్దరు తమ పిల్లలకి. కృష్ణకుమార్ మాత్రం ఏ టెన్షన్ లేకుండా భార్యలిద్దరూ వడ్డిస్తూ ఉంటే చక్కగా భోజనం చేసి ఏ టెన్షన్ లేకుండా తన రూమ్లో ప్రశాంతంగా నిద్రపోయి 7ంటికి లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి 8 గంటలకి హాల్లోకి వచ్చాడు. అప్పటికే ల్యాప్టాప్ ఆన్లో ఉంచి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు భార్యామణులిద్దరూ ఉత్కంఠగా. వీడియో కాన్ఫరెన్స్లో అందరూ కనెక్ట్ అయి ఉన్నారు. అప్పటికే ఎవ్వరూ మాట్లాడటం లేదు. వాగుడుకాయ శైలజ కూడా మూగదానిలాగా మాటలు రానట్లుగా చూస్తూ ఉంది. ఎందుకు తన్న కూడా ఇందులో పిలిచినట్లు అని. కృష్ణకుమార్ వచ్చి సోఫాలో రేణు, విద్య ఇద్దరి మధ్య కూర్చున్నాడు. పెద్దలు పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తాడా అని. గొంతు సవరించుకున్నాడు కృష్ణకుమార్. అటు ఇటు ఇద్దరు భార్యల్ని చూశాడు. బిల్డప్ చాలరా బాబు, ఇద్దరూ నీ భార్యలేలే, ఇక మొదలుపెట్టు, టెన్షన్తో చస్తున్నాం పొద్దుటి నుంచి అంది శైలజ. మొదటిసారి ఆమెకు కూడా ఏదో సస్పెన్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణకుమార్. మొదటిగా రేణు క్యాన్సర్ 3rd స్టేజ్ విషయం చెప్పాడు. పిల్లలకి అప్పటిదాకా ఆ విషయం తెలీదు. అతను చెప్పిన తర్వాత అందరూ భోరున ఏడవటం మొదలుపెట్టారు. మోహిత్ మమ్మీ అని ఏడుస్తూ అరుస్తున్నాడు అమెరికా నుంచి. అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయినారు. ఎప్పుడు జోక్స్ వేసే శైలజ కూడా సారీరా కృష్ణ ఎంత కష్టం వచ్చింది నీకు అంటోంది దిగులుగా. విద్య కళ్ళల్లోంచి నీళ్లు బొటబొట కారుతున్నాయి. తుడుచుకో అక్క అంటూ తన కొంగు ఇచ్చింది రేణు. అందరూ ఏడవడం అయిపోయిందా, ఇంకా ఎవరన్నా మిగిలిన్నారా అన్నాడు కృష్ణకుమార్ తాపీగా. తల్లిదండ్రులు కోపడ్డారు కొడుకు మీద. మేము ఇంత ఏడుస్తుంటే నీకు అంతా వేళాకోళంగా ఉందా అని అరిచి కొట్టినంత పనిచేశారు వీడియోలో. శైలజ కూడా తిట్టింది స్టూపిడ్ అంటూ. విద్య ఏంటి ఇతను అని గాబరాగా భర్త వైపు చూస్తుంది. రేణు అప్పుడు మొదలుపెట్టింది 6 రాగం తనకున్న జబ్బు గుర్తుకొచ్చి. ఇక అందరూ ఆపి నేను చెప్పే శ్రద్ధగా వినండి అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. మొదటిగా రియాక్ట్ అయింది రేణు. అంటే నాకు క్యాన్సర్ లేదా అంది ఆనందంగా. రచయిత్రులకు ఎక్కడన్నా అలాంటివి వస్తాయా చెప్పు రేణు, మిమ్మల్ని చూసి ఏ రోగమైనా పారిపోదు అన్నాడు నవ్వుతూ కృష్ణకుమార్. నీ మితిమీరిన ప్రేమ చూడు ఎంత దూరం తెచ్చిందో. నీకేదో అయిపోతుంది అన్న తొందరలో నా పెళ్లి చేసేశావు. ఇప్పుడు చూడు అంటూ తన పక్కన అటూ ఇటూ కూర్చున్న ఇద్దరు భార్యల వైపు చూశాడు. విద్య, రేణు ఇద్దరు సిగ్గుపడ్డారు అతని మాటలకి. రేణు ఆరోగ్యానికి ఏ సమస్య లేదని కృష్ణకుమార్ చెప్పిన విషయానికి పెద్దవాళ్లంతా ఎంతో సంతోషపడ్డారు. మంచి వార్త చెప్పావురా అని తల్లిదండ్రులు కృష్ణకుమార్ని ఆశీర్వదించారు. ఇద్దరు భార్యలతో శ్రీకృష్ణుళ్లా సుఖంగా ఉండమని.
ఈసారి కృష్ణకుమార్ సిగ్గుపడ్డాడు. రేణు తల్లిదండ్రులు కూడా తమ కూతురికి ఏ ప్రమాదము లేదని తెలుసుకొని చాలా ఆనందపడ్డారు. విద్య కూడా తమ కూతురే అని చెప్పారు. అల్లుణ్ణి భార్యలిద్దరినీ దీవించారు. ఇక పిల్లలైతే డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు ఆనందంతో. ఏమైనా నువ్వు లక్కీరా కృష్ణ అంది శైలజ పెద్దగా నవ్వుతూ. ఇంకో వేకెన్సీ ఏమైనా ఉందా నీ దగ్గర అని జోక్ చేసింది కృష్ణకుమార్తో. తనకి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అని. మరి షెడ్యూల్ ఎలా అంది ఆందోళనగా. ఇద్దరికి ఎలా టైం అలాట్ చేస్తున్నావు అంటూ జోక్ చేసింది. ఓ గంట సేపు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. ఇక చాలేరా, ఇప్పటికే బోలెడ్ టైం అయింది. ఇప్పుడు నీకు 2 భార్యలు కదా, టైం సరిపోదు అంటూ పెద్దవాళ్ళు సెలవు తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ కాగానే రేణుని దగ్గరికి తీసుకున్నాడు కృష్ణకుమార్. మా బుజ్జి బంగారం అంటూ. ఇంకో బుజ్జి బంగారం కూడా ఉంది మీకు ఇప్పుడు అంటూ అక్కవైపు చూపించింది. విద్యని కూడా దగ్గరకు తీసుకున్నాడు. అక్కా చెల్లెళ్ళిద్దరికీ సందేహం వచ్చి అడిగారు, మరి ఈ 2 కేజీల స్వీట్స్ అన్ని మల్లెపూలు ఎవరికి అని. 1 వారం విద్యకి, 1 వారం రేణుకి అన్నాడు కన్ను గీటి ఇద్దరి వైపు చూస్తూ. ఇద్దరూ సిగ్గుతో ముడుచుకుని పోయారు. హాల్లో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో పక్కన శ్రీకృష్ణుడి ఫోటో కూడా పెట్టాడు కృష్ణకుమార్. విద్యతో పెళ్ళైన తర్వాత వ్రతభంగం అయిందన్న కోపంతో. ఎదురుగా వస్తే శ్రీకృష్ణుడు నవ్వుతూ తన చేతిలో పిల్లల గురువితో నారీ నారీ నడుమ మురారి అన్నట్లు అభయహస్తమిస్తూ కనిపించాడు గోపికల నడుమ. విద్యావతితో పెళ్లి శోభనానికి 1 నెల రోజుల పాటు సిక్ లీవ్ పేరుతో సెలవు తీసుకున్నాడు కృష్ణకుమార్. కారు డ్రైవర్ని కూడా ఆ 1 నెల రోజులు ఊర్లో ఉండట్లేదని రావద్దని అన్నాడు. పిఏ ప్రమోద్కి తను ఊరికి వెళ్తున్నట్లు చెప్పాడు. ఏమైనా అర్జెంట్ ఫోన్స్ ఉంటే కాల్ చేయమని చెప్పాడు. అసలు విషయం బ్యాంక్లో తెలిసిందంటే నవ్వులు పాలవుతానని అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఏమీ ఎరగనట్లు ఆ రోజు బ్యాంక్లో జాయిన్ అయ్యాడు. ఆఫీసులో ఎవ్వరూ తన వైపు చూడట్లేదని నిర్ధారించుకొని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని తన క్యాబిన్లోకి వెళ్ళాడు. ఓ 10 నిమిషాల తర్వాత స్టాఫ్ అందరూ బిలబిలమని క్యాబిన్లోకి వచ్చారు. హార్టీ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ న్యూలీ మ్యారీడ్ లైఫ్ సార్ అంటూ. అంతేకాదు అందరి చేతుల్లో బోకేలున్నాయి. కృష్ణకుమార్ ఒక్కమారు అవాక్కయ్యాడు. వీళ్ళందరికీ ఎలా తెలిసిందబ్బా అని. అతని ప్రశ్నార్థకపు మొహాన్ని అర్థం చేసుకున్న ఓ లేడీ స్టాఫ్ ముందుకొచ్చి, మీ మ్యారేజ్ వీడియో ఎవరో లైవ్లో పెట్టారు సార్ యూట్యూబ్లో అంది. మేమంతా బాగా ఎంజాయ్ చేశాం సార్ అంది ముసిముసి నవ్వులు నవ్వుతూ. అందరికీ అంతా తెలిసిపోయిందన్న ఆలోచనలతో చేసేది లేక నవ్వలేక నవ్వుతూ పెదాలపై చిరునవ్వు అప్పు తెచ్చుకొని బలవంతంగా అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఆ రోజు నుంచి ఓ 1 నెల రోజుల పాటు కృష్ణకుమార్ పెళ్లి విషయం ఆ బ్యాంక్లో మారుమోగింది. కుంటెకొర్ర స్టాఫ్ అందరూ అంటే కృష్ణకుమార్కి అన్న టైటిల్తో ఓ థీమ్ తయారు చేసి ఫేస్బుక్లో సరదాగా పోస్ట్ చేసి చాలా రోజుల పాటు ఎంజాయ్ చేశారు. ఈ కథ నారీ నారీ నడుమమురారి ఇలా ముగిసిందన్నమాట. ఇంకో నవలతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో మీరు కూడా భాగమయ్యేందుకు మన కథలు విన్న తర్వాత నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అది మనకు చాలా సపోర్ట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సరేనా, ఉంటాను. మళ్ళీ రేపు కలుసుకుందాం మరో కొత్త నవలతో.